మన పావులమా మంచాలమా? మంచాలమా కాదు, మనం ఇంకా ఆయన దృష్టిలో పాపలమే. ఆయనంత నీతి మంత్రులుగా మనం ఉండలేము, ఎప్పటికి అవ్వలేము. అయినా కూడా మనల్ని ఆయన ప్రేమించి ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతి మంత్రులుగా చేశాడు. లేదంటే ఎక్కడ వాళ్ళం మనం నశించిపోయే వాళ్ళం. 5 వచనాలు లేవండి, 5 కాదు 3 చదవండి. 3 వచనాలు లేవండి, ముగిస్తాను. ఇంకా దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? దుష్టుల ఆలోచన మనం నడవాలా? పాపుల మార్గమున మనం నిలవాలా? మరేం చేయాలి మనం? అందుకే మనం వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళని స్నేహితులుగా చేసుకోకుండా, వాళ్ళు చేసినా మనకు పాపమే చేస్తారు. అందుకని మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనకు మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఇప్పుడే నేను ఒక వాక్యం చెప్పా, ధైర్యం వహించుడు మేలు చేయటం. మీకు మేలు చేయటం యెహోవా మీతో కూడా ఉన్నాడు. ధైర్యం వహించుడు అంటే ధైర్యంతో ఉండండి, యెహోవా మేలు చేయటకై మీతో కూడా ఉన్నాడు. సరే, ముగిస్తున్నాను. బలవంతమైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నా శ్వాసము నీకును నాకును మరి ముఖ్యంగా ఈ కుటుంబమునకు సదాకాలం తోడైనగాక.